ఈ జగన్ గారు మాట్లాడుతూ నేను కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించాను, నేను తీసుకొచ్చిన పెట్టుబడులు కూడా చంద్రబాబు తీసుకురాలేదని చెప్పి నువ్వేం తీసుకొచ్చావు ఒక్కటి చెప్పండి పోని. మాకు చెప్పుకోవడానికి గూగుల్ సెంటర్ ఉంది. మా 6 అడుగుల బుల్లెట్ నిప్పుగాను తీసుకొచ్చాడు గూగుల్ సెంటర్. మరి నీకేముందో చెప్పు, ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అని అన్నాడు, ఊదరగొట్టారు, ఊరంతా ఊదరగొట్టారు. 15 కాలేజీలు అన్నారు. అక్కడ ఏమైనా నిర్మాణాలు జరిగినాయా? కనీసం క్లాసులు ఏమైనా జరుగుతున్నాయా? ఏంటి ఈయన చేసిందల్లా కొల్లగొట్టడం, దాచుకోవడం, దోచుకోవడం తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కాదండి, సాధ్యం కాదు. అసలు ముఖ్యమంత్రిగా పనిచేయడండి ఆయన. ఒక కార్యకర్త కూడా పనిచేస్తాడో లేదో తెలియదు. అసలు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది నేనే. 2023లో కూడా దానికి సంబంధించిన పనులు కూడా నేను పూర్తి చేశాను, కానీ ఆ క్రెడిట్ తండ్రి కొడుకులు తీసుకుంటున్నారని అంటాడు కదా. అసలు సిస్టమేటిక్ ఏమండి, ఇదంతా చెయ్యాలంటే ఒక సిస్టమేటిక్ గా చేయాలంటే విజన్ ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెడితేనే ఇవన్నీ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏ లేదని ఊదర కొడతాడంతే. ఆయన మాటలు ఎవరో నమ్మేది? ఒక సంస్థ తెచ్చింది లేదు, ఒక తట్ట మట్టి రాజధానిలో వేసింది లేదు. ఇవన్నీ ఏంటంటే షో మేడ అన్నమాట. దాచుకోవాలి, దోచుకోవాలి, మంత్రులు బాగుపడాలి, మాజీ మంత్రులు బాగుపడాలి, ఎమ్మెల్యేలు బాగుపడాలి. ఏదైనా స్కామ్ చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం, ఇలాంటి ఏం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేనంటే ఏంటో చూపిస్తాను, జగన్ అన్న 2.0 రప్ప అని చెప్పి చెప్తున్నారు. 29 అధికారం మాదే అని అంటారు కదా. అదేనండి 2.0 అన్న రప్ప అని అంటే మళ్ళీ గెలిపించడానికి జనాలు రెడీగా లేరు. నువ్వు వచ్చేది నీ నోటితోనే చెప్తున్నావుగా, రప్పతోనే వస్తున్నానని. మీ కార్యకర్తలు మీరే చంపుకుంటా ఉన్నారు పక్కన. ఎవరండి మిమ్మల్ని నమ్ముతారు? మీరు రప్ప లేదు, ఏం లేదు. జనాలు తిరుగుబాటు మొదలైపోయింది మీకు. అసలు ఈసారి ఒక్క సీటు కూడా రాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది ఎవరు? దాని క్రెడిట్ జగన్ గారు కావాలని అడుగుతున్నారు. మీరైతే ఎవరికి ఇస్తారు? అసలు 100% నారా లోకేష్ అన్న. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ కే ఈ అరుదైన గౌరవం దక్కింది. ఒక చరిత్ర గూగుల్ సెంటర్ అనేది ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ ఎన్డీఏ ప్రభుత్వంకే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు క్రెడిట్ అండి. డెవలప్మెంట్ కి డాడీ ఎవరన్నా ఉన్నారంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే.